Hello everyone, welcome to Nurse Bestie Explains. Today we start with the unit of from Nursing Research and Statistics, that is Introduction to Statistics. Coming to the statistics, the word statistics comes from the Italian word statista and the German word statistic. The term was first used by Professor Gottfried Eschenwald in 1949. Okay, statista is a Italian word, German word statistic. Coming to the definition of statistics, statistics can be defined as a numerical data involving variability and the treatment of such data. Okay, so statistics can be defined as a numerical data. Numerical data is expressing whatever result or information we gathered, the data we have, expressing it in numerical data. That means in the form of numbers, which involves variability. That is, it changes. Number changes from one category to other category. That kind of data is called as statistics. Statistics can be defined as a collection, presentation, analysis, and interpretation of numerical data according to Croston and Cowden. So statistics means a collection of the data, okay, presentation of data, presenting the data, whatever you collected, maybe in the form of numbers, all that data, you have to present and do the analysis and interpret. After the analysis, whatever is your observation or result, you have to interpret the data, that is communicate the data in the form of numbers, numerical data. That is called as statistics. Okay, స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఓకే, దట్ ఈస్ మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ ప్రెజెంటింగ్ ఇట్. ఓకే, యు ఆర్ ప్రెజెంటింగ్ ది ఇన్ఫర్మేషన్, ప్రెజెంట్ చేస్తున్నారు, అనాలిసిస్ చేస్తారు కొన్ని ఫార్ములాస్ వాడి, అండ్ ఆ అనాలిసిస్ తర్వాత వచ్చిన దాన్ని మీరు క్లియర్ గా ఒక నెంబర్ ఫామ్ లో, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్ ఆర్ నెంబర్ ఫామ్, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, క్లియర్ గా మీరు ఏం చేశారు రీసెర్చ్ లో అని అర్థమయ్యేలాగా యూ హ్యావ్ టు ఇంటర్ప్రిట్ ద న్యూమరికల్ డేటా. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టాటిస్టిక్స్. Statistics is the science of making effective use of numerical data. So statistics లో ఏంటి? ఇట్ ఈస్ ద సైన్స్ ఆఫ్ మేకింగ్ ఎఫెక్టివ్ యూజ్. మీరు స్టాటిస్టిక్స్ లో న్యూమరికల్ డేటా అంటే మీ డేటాని నెంబర్ ఫామ్ లో, ఓకే, నెంబర్ రూపంలో మంచిగా వాడుకోవచ్చు త్రూ స్టాటిస్టిక్స్, విచ్ ఇస్ రిలేటెడ్ టు కలెక్షన్. మీరు ఇందులో కలెక్షన్ ఆఫ్ డేటా, అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, కానీ నెంబర్ ఫామ్ లో చేస్తారు. ఓకే, మీరు ఇలా మాటల్లాగా రాయడం కాదు, ఒక 10 పేజీలు 10 పారాగ్రాఫ్లు రాయడం కాదు. మీరు ఏం చేశారు ఏంటి అన్నది, మీరు ఏం చేశారు, ఎలా చేశారు, మీరు ఏం డేటా గ్యాదర్ చేశారు అన్నది నెంబర్ ఫామ్ లో చెప్పడాన్నే స్టాటిస్టిక్స్ అంటారు. ఓకే, ఓకే, that is statistics. It is the science of making effectively using the numerical data which is related to collection, analysis and interpretation of data. Statistics is the study of how to collect. So statistics లో మనము డేటాని ప్రజెంట్ చేయడమే కాదు, ఎలా కలెక్ట్ చేయాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఎలా అనలైజ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, దట్ ఈస్ ఇంటర్ప్రిట్ చేయాలన్నది మొత్తము మనము స్టాటిస్టిక్స్ ద్వారా చేయగలం. సో రీసెర్చ్ మనం ముందు చదివిన యూనిట్స్ ఎంత ఇంపార్టెంటో, మనం రీసెర్చ్ చేశాక ఆ డేటా అంతా స్టాటిస్టిక్స్ అన్నది వాడాకే మనము పబ్లిక్ కి చెప్పగలం మన స్టడీ రిజల్ట్ ఏంటి అన్నది. ఓకే, సో దట్ ఈస్ స్టాటిస్టిక్స్. Next, biostatistics. What is biostatistics? Biostatistics is the method used in dealing with statistics in the field of health sciences. Okay, మన హెల్త్ రిలేటెడ్ డిపార్ట్మెంట్ లో వాడే మన డిపార్ట్మెంట్, మన సైన్స్ సబ్జెక్ట్స్ లో వాడే స్టాటిస్టిక్స్ ని బయోస్టాటిస్టిక్స్ అంటారు. సచ్ యాజ్ బయాలజీ, ఓకే, మెడిసిన్, నర్సింగ్, పబ్లిక్ హెల్త్, డెంటిస్ట్రీ, డెంటల్ రిలేటెడ్ దాంట్లో, ఫార్మసీ అండ్ ఫిజికల్ థెరపీ, వీటిల్లో వాడే స్టాటిస్టిక్స్ ని బయోస్టాటిస్టిక్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ బయోస్టాటిస్టిక్స్. యూజెస్ ఆఫ్ స్టాటిస్టిక్స్, దే ఆర్ ఇట్ ఫెసిలిటేట్ కంపారిజన్స్. సో స్టాటిస్టిక్స్ ద్వారా మనకి ఎట్లా యూజ్ అవుతుంది అంటే, స్టాటిస్టిక్స్ కంపేర్ చేయగలము. ఇప్పుడు నెంబర్స్ నథింగ్ బట్ న్యూమరికల్ డేటా అన్నాం కదా, రిప్రజెంటింగ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ ఇన్ న్యూమరికల్ డేటా. సో ఆ డేటాని మనం నెంబర్స్ ద్వారా చెప్తాం కాబట్టి
అది ఈజీగా మనం కంపేర్ చేయగలము. మేల్స్ లో ఇంత పర్సంటేజ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఫీమేల్స్ లో ఇంత పర్సంటేజ్ ఉన్నారు, వీళ్ళిద్దరిలో మనం ఈజీగా కంపేర్ చేయగలము. అదే నెంబర్లు కాకుండా మనం మామూలుగా రాసేసాం అనుకోండి, మేల్స్ లో ఎక్కువ మంది చదువుకున్నారు, ఫీమేల్స్ లో తక్కువ మంది చదువుకున్నారు. ఆ ఎక్కువ తక్కువని ఎట్లా మనము మెజర్ చేయగలము? మనం వాటిని చూడలేము ఎంత ఏంటి అన్నది. బట్ స్టాటిస్టిక్స్ లో ఏమవుతుంది, మనం క్లియర్ గా నెంబర్లలో ప్రజెంట్ చేస్తాం డేటా. మేల్స్ లో ఎంతమంది చదువుకున్నారు, ఫీమేల్స్ ఎంతమంది, వీళ్ళిద్దరిలో తేడా ఎంత ఉంది అన్నది మనం ఆ నెంబర్స్ ద్వారా చెప్పగలం. ఎంత పర్సంటేజ్ తేడా ఉంది మేల్స్ కి ఫీమేల్స్ కి అని. సో అలా కంపేర్ చేయడానికి మనకి స్టాటిస్టిక్స్ ఉపయోగపడుతుంది. ఓకే, ఇట్ ఫెసిలిటేట్ కంపారిజన్స్, ఇట్ హెల్ప్ టు ఆన్సర్ ఇంపార్టెంట్ రీసెర్చ్ క్వశ్చన్స్ అండ్ ఫీల్డ్ ఇన్ స్టడీ. సో ఇట్ హెల్ప్స్ టు ఆన్సర్ ఇంపార్టెంట్ రీసెర్చ్ క్వశ్చన్స్. సో స్టాటిస్టిక్స్ మనం ఎందుకు వాడతాం రీసెర్చ్ లో? మనం ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకొని స్టార్ట్ చేస్తాం రీసెర్చ్. వి ప్రిపేర్ ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ దట్ ఈస్ నథింగ్ బట్ అ క్వశ్చన్ ఫర్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై ది ఆన్సర్ ఎట్ ద ఎండ్. సో ఆ క్వశ్చన్ ని మనం స్టార్ట్ చేస్తాము అండ్ రీసెర్చ్ క్వశ్చన్ అండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టడీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ కనుక్కునే ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ జర్నీలో మనకి స్టాటిస్టిక్స్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇన్ దట్ ఫీల్డ్ ఆఫ్ ద జర్నీ ఆఫ్ గెటింగ్ ఆన్సర్స్ ఫర్ అవర్ క్వశ్చన్స్, రీసెర్చ్ క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ విల్ బి హెల్ప్ఫుల్. ఇట్ సింప్లిఫై ద మాసెస్ ఆఫ్ ఫిగర్స్. పెద్ద ఫిగర్స్ ని సింపుల్ గా టేబుల్స్ ద్వారా అలా క్లియర్ గా ఈజీగా చూపించగలం మనం. ఓకే, ఇట్ సింప్లిఫైస్ ద మాసెస్ ఆఫ్ బిగ్ ఫిగర్స్. చాలా ఫిగర్స్ ని మనం సింపుల్ గా టేబుల్స్, వేరే వేరే చార్ట్స్ ద్వారా మనం ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలము. ఇట్ హెల్ప్స్ టు ఫార్ములేట్ ఆర్ టెస్టింగ్ హైపోథసిస్. The statistics helps to formulate hypothesis and also test the hypothesis. In the beginning of the study itself, what is hypothesis? In previous videos we have seen hypothesis is predicting the future. ఫ్యూచర్ లో ఏమవుతుంది అని మనం ముందే ఊహించి ఫార్ములేట్ చేసేదాన్ని హైపోథసిస్ అంటారు. అది ఫార్ములేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అది రీసెర్చ్ అంతా చేశాక మనం ఊహించింది నిజం అయిందా లేదా అనేది టెస్ట్ చేయడానికి కూడా మనకి research statistics will be helpful to formulate and also to test the hypothesis. The statistics will be helpful. It helps in prediction. మనం ఫ్యూచర్ ఊహించడానికి కూడా స్టాటిస్టిక్స్ హెల్ప్ అవుతుంది. టు అండర్స్టాండ్ వాట్ టూల్స్ ఆర్ సూటబుల్ ఫర్ ఎ పర్టికులర్ రీసెర్చ్ స్టడీ. మనం అర్థం చేసుకోవడానికి, అంటే మనం చేసే రీసెర్చ్ స్టడీకి ఎలాంటి పనిముట్లు కావాలి అన్నది కూడా మనకి అర్థం చేసుకోవాలంటే స్టాటిస్టిక్స్ విల్ బి హెల్ప్ఫుల్. వాట్ కైండ్ ఆఫ్ టూల్స్ విచ్ ఆర్ బెస్ట్ సూటబుల్ ఫర్ పర్టికులర్ రీసెర్చ్ స్టడీ, వీ షుడ్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ది స్టాటిస్టిక్స్. Coming to the terminology, important terms which we use in further statistical classes, they are data. Data is the factual information, facts. ఆ ఇన్ఫర్మేషన్ లో ఫ్యాక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ డ్యూరింగ్ రీసెర్చ్ స్టడీ. మనం చేసిన రీసెర్చ్ స్టడీలో ఫ్యాక్ట్స్ కలెక్ట్ చేసాము, దాన్ని డేటా అంటాము. ఓకే, దట్ ఈస్ డేటా. ఇట్ ఈస్ ద ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కలెక్టెడ్ డ్యూరింగ్ రీసెర్చ్ స్టడీ. నెక్స్ట్, క్వాలిటేటివ్ డేటా. వాట్ ఈస్ క్వాలిటేటివ్ డేటా? ద వేరియబుల్స్ దట్ yield observations on which individuals can be categorized according to certain characteristics or qualities are referred to as a qualitative data. Okay, so whatever data we have collected or observation, okay, whatever observations we did about some individuals, categorizing that data according to the quality of those people characteristics. Okay, that is called as a qualitative data. That example, జెండర్. మనం కొంచెం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసాము, ఆ డేటాలో జెండర్ అంటే ఫీమేల్స్ నుంచి కలెక్ట్ చేసాము. సో మెన్షనింగ్ దట్ ఆ క్వాలిటీ ఏంటి, ఆ గ్రూప్ క్వాలిటీ ఏంటి, అందరూ ఆడవారు. ఓకే, అలా అది వాళ్ళ జెండర్, అందరూ మగవాళ్ళు. ఆ జెండర్ ని తెలియజేయడాన్ని క్వాలిటేటివ్ డేటా అంటాం. ఆక్యుపేషన్ ఆర్ ఆ గ్రూప్ అంతా దే ఆర్ ఆల్ నర్సెస్. ఓకే, ఆ ఆక్యుపేషన్ తెలియజేస్తుంది కదా. సో ఆ నర్సింగ్, వాళ్ళందరూ నర్సెస్ అని తెలిపే ఆ ఒక మాట, దట్ ఈస్ కాల్డ్ అస్ క్వాలిటేటివ్. అది ఆ గ్రూప్ క్యారెక్టరిస్టిక్ అనమాట. ఆ నర్సెస్ అన్నది వాళ్ళందరూ ఆ గ్రూప్ క్యారెక్టరిస్టిక్ తెలియజేస్తుంది. దట్ ఈస్ క్వాలిటేటివ్ డేటా. అనదర్ వన్ ఈజ్ మ్యారిటల్ స్టేటస్. సో ఆ 100 మందిలో 40 మంది మ్యారీడ్, 60 మంది అన్మ్యారీడ్ అంటాము. సో మనము ఆ నెంబర్ ఏం చెప్తుంది, వీళ్ళు మ్యారీడా కాదా అన్నది. ఆ మ్యారీడా అన్మ్యారీడా అన్నది అదొక క్యారెక్టరిస్టిక్ ఫీచర్, ఆ గ్రూప్ కి తగిన సూటబుల్ అయింది అనమాట. సో దాన్ని క్వాలిటేటివ్
data. That is called as qualitative data. Then another one is quantitative data. The variables that yield observation that can be measured are considered quantitative data. ఓకే, మనం చేసిన అబ్జర్వేషన్స్ లేకపోతే మనం కలెక్ట్ చేసిన డేటాని మనము అది క్వాంటిటీ, మనం దాన్ని లెక్క పెట్టగలము. ఓకే, సో అలాంటి దాన్ని క్వాంటిటేటివ్ అంటారు. ఎంత అన్నది మనము చెప్పగలము. సో ఎగ్జాంపుల్ ఏంటి, హైట్, ఈ 10 మంది హైట్ ఇన్ని ఫీట్ అని మనం మెజర్ చేసి చెప్పగలము, మనం కొలవగలం అనమాట. అలాంటి వాటిని క్వాంటిటేటివ్ అంటారు. వెయిట్, హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్, స్పిగ్మోమానోమీటర్ వాడి మనం బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి ఈ 10 మందికి బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఉంది, 120/80 ఉంది, మిగతా 12 మందికి ఎక్కువ ఉంది, తక్కువ ఉంది అని మనం ఎలా చెప్పగలము? అది మనం మెజర్ చేయగలం కాబట్టి చెప్పగలము. అలాంటి డేటాని మనం క్వాంటిటేటివ్ డేటా అంటాం. ఓకే, దట్ కైండ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ విచ్ వీ కెన్ మెజర్ బై యూజింగ్ సమ్ tool, that is called as quantitative data. Height, weight, blood pressure. Next, discrete data. The data in a whole number is called discrete data. Whole number. Okay, example, number of children in a family. సో అది ఈ స్టేట్మెంట్ లో ఏమర్థమవుతుంది మనకి, ఆ ఫ్యామిలీలో ఎంతమంది చిల్డ్రన్ ఉన్నారు, చిల్డ్రన్ అంటే ఒక 10 మంది అని చెప్తే ఆ 10, దట్ ఈస్ ద హోల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ దట్ ఫ్యామిలీ. ఆ మొత్తం ఇన్ఫర్మేషన్ ఆఫ్ చిల్డ్రన్ తెలియజేస్తుంది కాబట్టి దట్ హోల్ ఇన్ఫర్మేషన్, దాన్ని ఆ మొత్తంగా చెప్పేదాన్ని డిస్క్రీట్ డేటా అంటాం. వి కాల్ దట్ హోల్ నెంబర్, that is called discrete data. The pulse rate, ESR, blood sugar of that whole group. Okay, so like that if you tell, that is called as discrete data. Next, continuous data. The data which can be measured in fractional values. Okay, in fractional values you can measure. Okay, fraction of numbers లో మనం చెప్పేదాన్ని కంటిన్యూస్ డేటా అంటాం. అంటే హైట్, వెయిట్, బాడీ టెంపరేచర్, ఈ గ్రూప్ అంతా ఈ 10 మంది ఇంత హైట్ ఉన్నారు, ఈ 10 మంది ఇంత వెయిట్ ఉన్నారు, వీళ్ళ బాడీ టెంపరేచర్ ఇంత ఉంది, అలా చెప్పేదాన్ని కంటిన్యూస్ డేటా. డేటా విచ్ కెన్ బి మెజర్డ్ ఇన్ ఫ్రాక్షనల్ వాల్యూస్ ఈస్ కాల్డ్ as కంటిన్యూస్ డేటా. క్వాంటిటేటివ్ డేటా. ఓకే, వేరియబుల్స్ దట్ yield observation that can be measured are considered quantitative. Discrete, which we have already seen. Continuous. Next topic is scales of measurement. Okay, what are the scales of measurement, which are they, how we can use them? Okay, so measurement is the assignment of numbers to objects according to specific rules. Measurement means assigning a number to object according to some rules. We follow some specific rules and assign a number to the object to characterize the quantities of an attribute. One group, if we are studying, okay, we characterize that group into different categories by assigning a number to it. We follow specific rules to it. Okay, specific rules follow అయ్యి మనము ఆ పాపులేషన్ 100 మందో 200 మందినో వాళ్ళని గ్రూప్స్ గా డివైడ్ చేస్తాము. ఆ గ్రూప్ కి ఒక నెంబర్ ఇస్తాము. అలా ఒక నెంబర్ ఆ గ్రూప్ కి ఇచ్చే ఆ ప్రాసెస్ ని, ఆ క్వాలిటీని మెజర్మెంట్ అంటాము. ఓకే, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఇంతమంది అని మనం చెప్తున్నాం చూడండి, అది మెజరింగ్, మనము వాళ్ళని లెక్కించాము. సో దట్ ఈస్ మెజర్మెంట్. ఇట్ ఈస్ ఏ సిస్టమ్ ఆఫ్ క్లాసిఫైయింగ్ మెజర్మెంట్స్ అకార్డింగ్ టు ద నేచర్ ఆఫ్ మెజర్మెంట్. According to nature of measurement, we classify those measurements according to nature of measurement and the type of mathematical operation to which they are amendable. మనం వాడే ఆ మ్యాథమెటికల్ పద్ధతిని బట్టి, ఆ నేచర్ ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం మెజర్మెంట్స్ ని. ఓకే, సో దట్ ఈస్ స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్. There are 4 levels of measurement. They are nominal measurement, ordinal measurement, interval and ratio measurement. What are they? First one is nominal measurement. It is the lowest of the 4 levels of measurement. Okay, it is the lowest. మనం ఇప్పుడు 4 చూసాం కదా. అమాంగ్ these 4 measurement, nominal is the very basic and lowest form of measurement. It involves the assignment of number. Okay, assigning a number to represent the category or క్లాసెస్ ఆఫ్ థింగ్స్. జస్ట్ ఆ కేటగిరీకి ఒక నెంబర్ ని అలాట్ చేయడం, దాన్ని నామినల్ మెజర్మెంట్ అంటాము. చాలా సింపుల్ అండ్ లోయెస్ట్ లెవెల్ అమాంగ్ ఆల్ ది లెవెల్స్ ఆఫ్ మెజర్మెంట్. దే హ్యావ్ నో క్వాంటిటేటివ్ వాల్యూస్. ఇక్కడ ఎంతమంది అని మనం చెప్పలేము, ఓన్లీ ఏంటి అని చెప్పగలము. ఓకే, అంటే ఏంటి, జెండర్, ఎంతమంది అంటే మేలు ఫీమేల్. ఓకే, మేల్ ఫీమేల్, అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, స్లమ్, అలా డివైడ్ చేస్తాం అనమాట. ఓకే, వీ డివైడ్ a category group of people into male female.
or how many urban area people, rural area, slum area, like that. But we are not telling here quantitative values, we are not telling. అంటే మేల్స్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, హౌ మెనీ అర్బన్ పీపుల్, రూరల్ పీపుల్, వీఆర్ నాట్ టెల్లింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్, ఓన్లీ వాట్ కేటగిరీ, మేల్, ఫీమేల్, అర్బన్, రూరల్, స్లమ్, అలా ఓన్లీ కేటగిరీస్ వీఆర్ టెల్లింగ్ హియర్. ఓకే, దట్ ఈస్ నామినల్ మెజర్మెంట్. ఆర్డినల్ మెజర్మెంట్ ర్యాంక్స్ object based. Okay, object based on their relative standing on a specific attribute. Okay, ఇయర్ ర్యాంకింగ్ ఎలా ఇస్తారంటే ఒక ఆబ్జెక్ట్ బేస్ పెట్టుకొని ర్యాంకింగ్ ఇస్తాము. ఓకే, హై, లో, మార్క్స్, క్లాస్ లో మార్క్స్, మీ బాబు ఎలా చదువుతాడు అంటే మనం ఎలా చెప్తామో యావరేజ్ అండి, బిలో యావరేజ్ అండి, టాపర్ అండి, ఎక్సలెంట్ అండి అంటాం. సో గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ర్యాంకింగ్, టాప్, ఎక్సలెంట్, యావరేజ్, అబవ్ యావరేజ్ టు అవర్ కిడ్స్ performance in schools. Same way we give ranking, that is ordinal measurement. Order of ranking is imposed on categories. It reflects only magnitude and does not have equal intervals. Only ఆ కేటగిరీలో డివైడ్ చేస్తాం కానీ దానికి ఏమి ఇంటర్వెల్స్ ఉండవు. ఇంత నుంచి ఇంత మార్కులు వచ్చే వాళ్ళని, ఇంత లైక్ పీపుల్ హూ ఆర్ ఎర్నింగ్ 1 rupee to 10,000 they are poor, 10,000 to 20,000 fair, like that kind of categorization you don't see here. Here only you see categorization. Here you can see health status of the people, you can categorize as poor, fair, good, excellent. Okay, on what basis you are categorizing, that you are not mentioning here. Okay, so you are not mentioning the intervals. Their health status means body weight, height, their BMI, not on that basis. Just by overall supervision you are telling that as they are poor, fair, good, excellent. No other details you are giving, just ordinal, categorizing into different categories. That is called as ordinal measurement. Another example is income. Low income group, middle income, upper income. Just giving a ranking system to the object what you have observed among the people. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటర్వెల్ మెజర్మెంట్. హియర్ ఇంటర్వెల్ మెజర్మెంట్ అంటే ఇక్కడ చూడగానే అర్థమవుతుంది మీకు, ఇంటర్వెల్ కనిపిస్తుంది. In this level, there is specification of ranking of objects on an attribute of the distance between these objects. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 10 to 20 మధ్యలో వచ్చినంత ఈ కేటగిరీలో ఉంటారు. సో ఇలా ఇంటర్వెల్ 10 to 20 మధ్యలో ఉన్న వాళ్ళు, ఇలా ఇంటర్వెల్ గా ఉండే మెజర్మెంట్ ని ఇంటర్వెల్ మెజర్మెంట్. ఓకే, దెర్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ న్యూమరికల్ డిస్టెన్స్ బిట్వీన్ ది ఇంటర్వెల్. సో ఈ అన్నిట్లో సేమ్ ఇంటర్వెల్ ఉంటుంది. 10 to 20 బిట్వీన్ హౌ మెనీ నెంబర్స్ యూ హ్యావ్, 10. 30 to 40 same 10 interval. 50 to 60 10 degrees interval is there. So equal interval will be there between these degrees. Example is body temperature, 10 to 20 degrees, 30 to 40 degrees, 50 to 60 degrees. This type of measurement is called interval measurement. Next, ratio measurement. It is the highest level of measurement. It represents continuous values are there here, has an absolute 0 point. ఇక్కడ 0 point ఉంటుంది. Okay, here 0 point is there and highest value will be there. Like biophysical parameters, weight, height, blood pressure. ఈ మెజర్మెంట్స్ లో లోవర్ ఉంటుంది, హైయెస్ట్ పాయింట్ ఉంటుంది, 0 ఉంటుంది. వెయిట్ స్టార్ట్స్ ఫ్రమ్, వెయింగ్ స్కేల్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎనీ లెవెల్ ఇన్ఫినిటీ యూ కెన్ మెజర్. హైట్ ఆల్సో 0 to any standard. Blood pressure also. Okay, from lower to higher blood pressure you can measure. So that type of ratio measurement, it starts with absolute 0. That is ratio measurement. Next one is types of statistics. There are two types of statistics, that are descriptive statistics and inferential statistics. Please remember this, descriptive and inferential statistics. Coming to the first one, that is descriptive statistics. What is this? It deals with the enumeration. Okay, it deals with enumeration, organization and graphical representation of the data. What is enumeration? Act of naming separately, nothing but giving separate names and organizing the data. మీరు కలెక్ట్ చేసిన డేటాకి నేమ్స్ ఇవ్వడము, ఆ డేటాని ఒక ఆర్డర్ లో ఆర్గనైజ్ చేయడము అండ్ గ్రాఫిక్ రిప్రజెంటేషన్. ఆ డేటాని మీరు టేబుల్స్ ఫామ్ లో కానీ గ్రాఫ్ లాగా కానీ రిప్రజెంట్ చేయడాన్ని డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ అంటారు. ఓకే, డీల్స్ విత్ గివింగ్ నేమింగ్, దట్ ఈస్ ఎన్యూమరేషన్, ఆర్గనైజేషన్ అండ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా. ఎగ్జాంపుల్, సెన్సస్ ఆఫ్ ఇండియా. మన ఇండియా సెన్సస్ కలెక్ట్ చేసుకుంటారు కదా, వన్స్ ఇన్ ఎవ్రీ 10 years లైక్ దట్. ఆ సెన్సస్ అంతా కలెక్ట్ చేసుకుని వెళ్ళి వాళ్ళు ఇలా టేబుల్ ఫామ్ లాగా డివైడ్ చేసి గ్రాఫ్స్ లాగా రెడీ చేసుకొని పెట్టుకుంటారు. టు ఈజీలీ యూ కెన్ ప్రెజెంట్
మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, ఓకే, టోటల్ సెన్సస్ అంతా కలెక్ట్ చేసాము. ఇండియా మొత్తంలో పాపులేషన్ లో లేడీస్ ఎంతమంది ఉన్నారు, జెంట్స్ ఎంతమంది ఉన్నారు, అదర్ జెండర్స్ హౌ మెనీ, చిల్డ్రన్ హౌ మెనీ ఆర్ దేర్, హౌ యూ విల్ గెట్, మీరు అంత మ్యాటర్ అంతా చదువుకుంటూ కూర్చుంటారా? లేదు, టేబుల్ ఫార్ములాట్ ఉంటది, అందులో మీరు చూడగానే ఈజీలీ యూ విల్ అండర్స్టాండ్ ద డేటా, హౌ మెనీ మేల్స్, ఫీమేల్స్, చిల్డ్రన్ ఆర్ దేర్, other gender children, other gender people are there. Everything you will come to know by this statistic tables. Census of India is the example. In this, all residents are requested to provide information such as census లో ఏమడుగుతారు, age, gender, religion, marital status, education, occupation, etc. The data will be arranged into tables and graphs and describes the characters of the population. So whatever data is collected, it is arranged into tables like this, in the table form and in the graphs form. డిస్క్రైబ్ ది క్యారెక్టర్స్ ఆఫ్, ఓన్లీ టేబుల్ ఫామ్ లో పెట్టడం కాదు, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఓకే, వాళ్ళ సెక్స్ రేషియో, పాపులేషన్, ఫీమేల్స్ ఎంతమంది, మేల్స్ ఎంతమంది, వాళ్ళ ఎడ్యుకేషన్ స్టేటస్ ఏంటి, మ్యారీడా అన్మ్యారీడా, అవి కూడా తెలియజేస్తుంది అనమాట. ఓకే, ఆల్ దట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గ్యాదర్, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. You can see your example. This is the census in 2011, 2001 census comparison. Okay, population in million. See how much it is increased. 2001 to 2011, 10 years increase in population, sex ratio, population sex ratio, okay, literacy rate, persons, males, females, like this in tabular form, data can be given. This belongs to urban areas, okay. That is descriptive statistics. Next one is inferential statistics. Inferential statistics provides the procedures to draw an inference about the condition that exists in the large set of observations. And here what happens, inferential statistics, you cannot take the whole population in India and conduct a research study. For this, your life also will not be enough, okay, because going to every person living in India and gathering some information, which is impossible, okay. In research, what you will do, you take appropriate percentage of people, calculate those percentage of people, you conduct the study and you generalize the results. అంటే ఏంటి, మీరు మొత్తం ఇండియాలో ఉన్న పాపులేషన్ అందరి దగ్గరికి వెళ్ళి మీరు అడిగి కనుక్కొని మీరు డేటా కలెక్ట్ చేయడం చాలా కష్టం. అలాంటప్పుడు ఏం చేస్తారు, ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, ఒక విలేజ్ లో 100 మంది ఉన్నారు, అందులోంచి ఒక 20యో 30యో ఆరు సగానికి సగం ఒక 50 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళల్లో అడిగి కనుక్కొని వాళ్ళు ఏం చెప్పారో ఆ మాటల్ని మీరు ఆ 100 మందికి సంబంధించినవి అని చెప్పేయచ్చు, ఓకే. ఎందుకంటే మీరు ఈక్వల్ గా సగానికి సగం మంది తీసుకొని, లేకపోతే ఒక 30 మెంబర్స్ ని తీసుకొని మీరు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ కనుక్కొని, ఓకే, ఈ విలేజ్ లో అందరికీ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు జనరల్ గా అందరికీ వర్తించేలాగా ఆ రిజల్ట్స్ ని చెప్పగలరు అనమాట. ఓకే, అలా 100 మంది ఉంటే మీరు ఒక 5గురు 6గురితో మాట్లాడి వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో ఈ ఊరంతా ఇవే ప్రాబ్లమ్స్ ఉన్నాయని అలా చెప్పలేము, అది రాంగ్. ఓకే, సో ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ లో ఏమవుతుంది, ఇట్ ప్రొవైడ్స్ ద ప్రొసీజర్స్ టు డ్రా అన్ ఇన్ఫరెన్స్. ఓకే, ఈ మొత్తం పాపులేషన్ కి మొత్తము ఒక ఇన్ఫరెన్స్ లాగా ఒక చిన్న గ్రూప్ ని కలెక్ట్ చేసుకొని అది ప్రాపర్ గా ఉండాలి. ఓకే, వాళ్ళ మీద మీరు రీసెర్చ్ స్టడీ చేసి ఆ రిజల్ట్ ని మీరు అందరికీ వర్తించేలాగా చెప్పచ్చు అనమాట. దాట్ ఈస్ కాల్డ్ as those results you can apply to the whole population and you can generalize the results. Here you can see the example population sample. Okay, here almost 16 people are there. From this 8 people they selected, mostly half of the people. Okay, inferential strategy applied on a sample of population. వీళ్ళ మీద మీరు రీసెర్చ్ చేయొచ్చు. దెన్ ఇట్ ఈస్ అప్రాప్రియేట్ ఇన్ఫరెన్సెస్ డ్రా అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద పాపులేషన్. వీళ్ళు ఏమీ బయాస్ ఉండదు, మీరేం పార్షియాలిటీ చూపించకుండా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అలా గుడ్డిగా కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేయొచ్చు, లేకపోతే చిట్ చేసి వాళ్ళ పేర్లు తీసి సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు మీరు ఈ పార్షియాలిటీ ఏం చూపించరు కాబట్టి వాళ్ళలో వచ్చిన రిజల్ట్ ని మీరు అందరికీ వర్తించేలాగా చెప్పగలరు. దట్ ఈస్ కాల్డ్ as ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్. ఓకే, అండర్స్టాండ్. నెక్స్ట్, descriptive statistics in detail we'll see. Descriptive statistics are used to organize and summarize data to draw meaningful interpretations. Descriptive statistics, why it is used to organize and summarize whatever data we collected, to organize it and give summarize those data results, that will be helpful. Descriptive statistics also allow the researcher to interpret the data meaningfully. Whatever data we gather during research process, to interpret it, to explain it, explain the results meaningfully, so that research questions can be answered completely and appropriately.
with whatever question you started your research work to give answer at the end. This descriptive statistics help to interpret the data meaningfully. ఓకే, మీ డేటాని క్లియర్ గా మీరు టేబుల్ ఫామ్ లో, గ్రాఫ్ ఫామ్ లో చెప్పడానికి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ బాగా హెల్ప్ అవుతుంది. ఇలా చెప్పడం వల్ల ఏమవుతుంది, మీరు ఏ ప్రశ్నతో అయితే మీరు రీసెర్చ్ స్టార్ట్ చేశారో దానికి రిజల్ట్ చివరికి అర్థమయ్యేలాగా మీరు అందరికీ చెప్పగలరు. ఓకే, దట్ ఈస్ డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4. దే ఆర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, ఎఫ్డి అంటారు షార్ట్ ఫామ్ లో. ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ గ్రాఫికల్ ప్రెజెంటేషన్, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, measures of a relationship, that is correlation coefficient. First we will see what is frequency distribution and graphical presentation. Okay, frequency distribution, an appropriate presentation of data involves organization of the data. Appropriately presenting the data, that means first you have to organize the data. Okay, organize data such a manner that meaningful conclusions and inferences can be drawn to answer the రీసెర్చ్ క్వశ్చన్స్. మీరు కలెక్ట్ చేసిన డేటాని ఒక మీనింగ్ఫుల్ వేలో దాన్ని భాగాలుగా విడదీసి ఇలా ఇలా భాగాలుగా విడదీసి దాన్ని ఆర్గనైజ్ చేయడాన్ని ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, క్వాంటిటేటివ్ డేటా ఆర్ జనరల్లీ అరేంజ్డ్ అండర్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. క్వాంటిటేటివ్ చాలా మొత్తంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మీరు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఇలా చిన్న చిన్న టేబుల్స్ లాగా ఈజీగా అర్థమయ్యేలాగా మీరు డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రెజెంటెడ్ త్రూ టేబుల్స్, చార్ట్స్, గ్రాఫ్స్, డయాగ్రామ్స్ ఇవన్నీ వాడి మీరు చాలా డేటాని సింపుల్ గా ప్రెజెంట్ చేయగలరు. ఇక్కడ చూడండి మీరు ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్, క్లాస్ ఫ్రీక్వెన్సీ. ఓకే, ఏ టేబుల్ దట్ షోస్ క్లాసెస్ ఆర్ ఇంటర్వెల్స్ ఆఫ్ డేటా విత్ కౌంట్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ ఇన్ ఈచ్ క్లాస్. ఒక్కొక్క క్లాస్ లో ఎంతమంది జాయిన్ అయ్యారు అన్నది మీరు ఫస్ట్ నుంచి 5th క్లాస్ లో 5 మంది జాయిన్ అయ్యారు, 6th నుంచి 10th క్లాస్ లో 8 మంది కొత్తగా జాయిన్ అయ్యారు ఆ కాలేజ్ లో అడ్మిషన్స్, 11 to 15 6 members, 16 to 20 8 members, అలా ఆ క్లాస్ ఆర్ ఎనీ కేటగిరీ ఆర్ ఆ ఏజ్ గ్రూప్ కి చెందిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు అందులో. ఇలా ఇలా కేటగరైజ్ చేయడం వల్ల మీకు ఈజీగా డేటా మీరు అర్థం చేసుకోగలరు. ఓకే, దట్ ఈస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్ ఇఫ్ యూ కేటగరైజ్ ద డేటా ఇన్ దిస్ టేబులర్ ఫార్మ్ by using frequency distribution tables. Next one is tables. Tabulation means a systematic presentation of information contained in the data in rows and columns. Table means any table which has rows. Okay, these are rows like this. These are rows and these are columns. 1 2 3. How many columns? 1 2 3. How many rows? 1 2 3 4 rows. Okay, in the form of rows and columns, giving the data in this format is called as tables. ఓకే, ఏ టేబుల్ ప్రెజెంట్స్ డేటా ఇన్ ఏ కన్సైజ్ సిస్టమాటిక్ మేనర్. ఇలా మనం టేబుల్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏముంటుంది, సిస్టమాటిక్ గా ఈజీగా మనం అర్థం చేసుకునేలాగా మనం ఇన్ఫర్మేషన్ ని తెలియజేయగలము. ఓకే, ఈజీ అండ్ ఇన్ కన్సైజ్ సిస్టమాటిక్ మేనర్ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్. ఓకే, దట్ gather the data and you can easily understand. Tabulation is the first step before data is used for analysis. మీరు రీసెర్చ్ అంతా స్టడీ అంతా కండక్ట్ చేశాక స్టాటిస్టిక్స్ మొదలు పెడతారు. అప్పుడు ఏంటి, ఫస్ట్ మీరు అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఇది టాబ్యులేషన్. టేబుల్ ఫార్మాట్ లో మీకు తెలిసిన డేటా అంతా ముందు ఇలా టేబుల్ ఫార్మాట్ లో పెట్టుకొని అప్పుడు అనాలిసిస్ స్టార్ట్ చేస్తారు. ప్రిన్సిపల్స్ ఆఫ్ టాబ్యులేషన్. వాట్ ఆర్ ద ప్రిన్సిపల్స్? మీరు టేబుల్స్ తయారు చేసే ముందు కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. యూ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రిన్సిపల్స్. వాట్ ఆర్ దే? ఏ టేబుల్ షుడ్ బి ప్రిసైజ్, అండర్స్టాండబుల్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. టేబుల్ సింపుల్ గా ఉండాలి, యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ అండ్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఆ టేబుల్ చూడంగానే మీకు మీరు అర్థం చేసుకునేలా ఉండాలి, ఒకళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండకూడదు. ఓకే, నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్, యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్, దట్ ఈస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఎవ్రీ టేబుల్ షుడ్ హ్యావ్ టైటిల్. Every table should have a heading. Okay, title means heading which is placed at the top of the table. Table on the top you have to keep the title. The title must describe content clearly. The title, what title you have to write? ఆ టేబుల్ లో మీరు ఏం చెప్పబోతున్నారు అన్నది మీరు పైన టైటిల్ లో డిస్క్రైబ్ చేయాలి. Items should be arranged alphabetically or according to size or importance. In the table, items according to importance you have to arrange, or size or alphabetically you can arrange. Rows and columns to be compared with one another should be brought together. మీరు ఎక్కడైతే కంపేర్ చేయాలనుకుంటున్నారో డేటాని ఆ రోస్ కాలమ్స్ మీరు ఒక చోట పెట్టుకోవాలి. ఓకే, ద కంటెంట్ ఆఫ్ ద టేబుల్ షుడ్ బి డిఫైన్డ్ క్లియర్లీ అండ్ ఫుల్లీ. కంటెంట్ ఆఫ్ ద వాట్ కంటెంట్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ద టేబుల్ క్లియర్లీ అండ్ ఫుల్లీ యూ హ్యావ్ టు డిఫైన్.
The unit of measurement must be clearly stated on by using what unit. For example, this female between this age group are their weight is that weight you are checking the weight of the females. So that weight measurement, that unit of measurement should be clearly stated. Totals can be placed in the bottom of the column. At the end of that column, you can keep the total. Okay. Example, here you can see total. Okay. At the end of the column, here at the last, you can calculate and keep the total. And reference symbols can be directly pasted beneath the table for any explanatory footnotes. For example, if you go to a lab, undergo a blood test, in that result, generally you will get the report after 1 day or 2 days. In the report, if your hemoglobin is very less, they put a star there. Okay, it is just an indicator. Okay, symbol. For that, what explanation? Where they will give explanation that star indicates something special, whether it is less or very high. That indicates. So where that indication explanation you have to go at the bottom of the table. Okay, ఆ టేబుల్ కింద మీరు బాటమ్ లో మీరు ఆ సింబల్ ఆ స్టార్ ఎందుకు పెట్టారు అక్కడ అన్నది మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఫర్ అన్ ఎక్స్ప్లెనేటరీ ఫుట్ నోట్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద టేబుల్ 2 or 3 స్మాల్ టేబుల్స్ షుడ్ బి ప్రిఫర్డ్, 1 లార్జ్ వన్. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక లార్జ్ టేబుల్ కన్నా 2 or 3 చిన్న చిన్న టేబుల్స్ పెట్టడం చాలా ఈజీ. పార్ట్స్ ఆఫ్ ద టేబుల్. మీరు టేబుల్స్ అంటే ఏదో సింపుల్ గా ఎట్లా పడితే అట్లా రాసేయచ్చు అనుకుంటున్నారేమో. నో, బట్ దేర్ ఆర్ పార్ట్స్ ఆఫ్ ద టేబుల్ విచ్ వీ నీడ్ టు నో because very important. Okay, table number, giving a number to the table is very important. It should be placed on the top of the table. Usually in research you will find, because in chapter 1 some 10 tables will be there, 1 2 3 4 5 6 7 8 9 10, like this you don't give number. Chapter 1 1.1 1.2 1.3, chapter 1 lo first table it is, chapter 1 second table it is, like that you have to give numbering in the research. Okay, for the tables. Title. Every table must have a suitable title. Okay, the heading of the table should be there. Head notes. It is given just below the heading. Okay, below the title, head notes you have to give in brackets for further description of the contents of the table. మీరు ఆ టేబుల్లో దేని గురించి మాట్లాడుతున్నారు అన్నది బ్రాకెట్స్ లో రాయొచ్చు. ఓకే, హెడ్ నోట్స్ ఆ టైటిల్ కింద రాయాలి. క్యాప్షన్స్ అండ్ స్టబ్స్, వెరీ ఇంపార్టెంట్. క్యాప్షన్స్ అండ్ స్టబ్స్, యూ కెన్ సీ ఇన్ ద పిక్చర్ స్టబ్స్ అండ్ క్యాప్షన్స్. ఓకే, క్యాప్షన్స్ ఆర్ ది హెడ్డింగ్స్. క్యాప్షన్స్ మీన్స్ హెడ్డింగ్స్ టాప్ లో ఉంటాయి. డెసిగ్నేటెడ్ ఫర్ వర్టికల్ కాలం. మీరు ఈ కాలం లో ఏం చెప్పబోతున్నారు అన్నది ఆ హెడ్డింగ్ ని క్యాప్షన్ అంటాము. స్టబ్స్ ఆర్ ది హెడ్డింగ్స్ ఫర్ హారిజాంటల్ లో. హారిజాంటల్ రో, ఈ రోలో మీరు ఏం చెప్పబోతున్నారు ఆ టేబుల్లో అన్నదాన్ని స్టబ్స్ అంటారు. స్టబ్స్, క్యాప్షన్. క్యాప్షన్ ఆన్ ద టాప్, horizontal row are called as stubs. This is the body of the table. Inside the table, what you are explaining, that is body. Body of the table, arrangement of data according to description given in the form of captions and stubs form the body of the table. That is called the body. Footnotes. When some contents of the table is not adequately explained. అదే ఇందాక చెప్పాను కదా, స్టార్ పెట్టాము. ఆ స్టార్ అక్కడ ఎందుకు పెట్టామనేది మనం అక్కడ రాయలేము, ప్లేస్ ఉండదు టేబుల్లో, రాయకూడదు కూడా, కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకు ఆ కింద ఆ స్టార్ పెట్టి ఆ స్టార్ ఏం చెప్తుంది మీకు అన్నది కింద ఫుట్ నోట్స్ లో రాయాలి. వాట్ ఈస్ దట్ స్టార్ విచ్ యూ కెప్ట్ ఇన్ ద టేబుల్ at one number or something, what it is explaining, you have to write in the footnotes. Source notes. Source note is used when secondary data is used to mention the source from which the data for the table or the table itself is retrieved. సమ్టైమ్స్ ఈ టేబుల్ మనము గవర్నమెంట్ డేటాలోంచి సెన్సస్ లో చూసి మనం వాడాము, సేమ్ టేబుల్ వాడుకున్నాము, యాజ్ ఇట్ ఈజ్ పెట్టుకున్నాం ఆ టేబుల్. అది మనం ఏ సెన్సస్ లో, ఏ సంవత్సరంలో తీసుకున్న సెన్సస్ లో, ఏ బుక్ లోంచి కలెక్ట్ చేసి మనం వాడామన్నది, ఆ బుక్ పేరు, ఆ ఆర్డర్, అదంతా మీరు కింద రాయొచ్చు. దాన్ని సోర్స్ అంటాము. ఓకే, source of the table you can mention at the bottom of the table. So here is the picture of the table, how a table should be designed. Okay, here you should see first table number, table 4.5, chapter 4 lo 5th table ఇది. That what is the title, population of India according to workers and non-workers by gender and location. Okay, that is the table. Okay, అండ్ దిస్ ఈస్ ది క్యాప్షన్, దిస్ ఈస్ స్టబ్. ఓకే, స్టబ్ ఈ రోలో, హారిజాంటల్ రోలో ఉన్నదాన్ని స్టబ్స్ అంటాము. ఓకే, ఈ రోలో ఉన్నదాన్ని క్యాప్షన్ అంటాము. వాట్ యూనిట్స్ దే ఆర్ యూజింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోర్స్. ఓకే, వీళ్ళు ఇక్కడ యూనిట్స్ ఏం వాడుతున్నారంటే క్రోర్స్ లో చెప్తున్నారు. ఓకే, సో వాట్ ఇన్ఫర్మేషన్, లొకేషన్, జెండర్, వర్కర్స్ మైన్, మార్జినల్, టోటల్, నాన్ వర్కర్స్, టోటల్, బోత్ దే హ్యావ్ గివెన్.
హియర్ దే హ్యావ్ గివెన్ సోర్స్. ఓకే, ఎందుకంటే ఈ టేబుల్ ని వాళ్ళు సెన్సస్ ఆఫ్ ఇండియా 2001, ఓకే, ఫ్రమ్ సెన్సస్ ఆఫ్ ఇండియా 2001 దే హ్యావ్ కలెక్టెడ్ దిస్ టేబుల్, సో ద సోర్స్ దే హ్యావ్ మెన్షన్డ్. In your research, if you are preparing census out of the data which you have collected, no need to write source. ఎందుకు రావాలని అవసరం లేదు మనం సోర్స్, అది మీరే తయారు చేసింది కాబట్టి సోర్స్ రాయనవసరం. దెన్ ఫుట్ నోట్స్, ఓకే, ఫిగర్స్ అండ్ రౌండెడ్ టు నియరెస్ట్ క్రోర్. ఓకే, అంటే ఏంటి, వీళ్ళు ఇక్కడ ఏం చేశారంటే చిల్లర ఉంటది కదా 16.9 crore, okay, or 16.98 crore, that they have rounded it to 17. Okay, that point they have mentioned here. Nearby points they removed and they have rounded it to nearest crore. అలా మేము రాసాము టేబుల్ అలా మెన్షన్ చేసాము అన్నది వాళ్ళు కింద ఫుట్ నోట్ ద్వారా మీకు తెలియజేశారు. ఓకే, ఆ చిల్లర పాయింట్లు ఉండడం బాగోదు కాబట్టి దాన్ని వాళ్ళు round. Okay, they have rounded the number to the nearest crore and mentioned to avoid all point information. Okay, so like this the table has to be designed and mentioned in research. There are types of table, that is frequency distribution table, contingency table, multiple response table and miscellaneous table. Coming to first one, frequency distribution table. What is it? A frequency distribution is a table that displays the frequency of various outcomes in a sample. Okay, table which displays frequency of various outcomes. Okay, in your study sample, males, all female, pregnant mother, what are the frequencies, various categories, what you are going to observe in those people, those you write in the table. Each entry, okay, each entry in the table contains the frequency or count of the occurrence of values with a particular group or interval. In this way, the table summarizes the distribution of value in the sample. How that characteristic is distributed, that you will explain. Here you can see the example: class marks frequency 10 to 15 marks, 10 to 15 classes frequency 2 marks frequency, 15 to 22, 20 to 25, 4. Like this frequency distribution tables are formulated. Then contingency table, a table showing the distribution of one variable in rows and another in column. Okay, rows one variable and columns one variable, used to study correlation between the variables. Correlation, you have to compare correlation between the variables. Here you can see there is one veterinary home where dogs, cats are there. Total how many male, female, gender are writing and different categories. Dogs 42, in that male 42, female are 9. Total number is given here. Cats total 10, male 39, female. Total number is given. Among all total, how many total dogs, total cats, total number of animals present in that veterinary home. Like this is given. That is contingency table. Multiple response table. When classification of the cases is done into categories that are neither exclusive nor exhaustive, we get what is called multiple responsible table. Okay, the classification of cases is done into categories neither exclusive nor exhaustive. We are not including, not excluding. Okay, for example, you can see here gender, male, female, total, news sources. Okay, like males, they get news from newspapers, news from magazines, television, radio, internet. Males get 375 people get from among males get news from newspaper. 430 females get from newspaper. Their percentage also calculated here. Okay, మల్టిపుల్ రెస్పాన్సెస్, ఇక్కడ ఓన్లీ నెంబరే కాదండి. ఓకే, న్యూస్ పేపర్ చాలా సోర్సెస్ ఉన్నాయి, మేలు ఫీమేల్ టోటల్ కూడా ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు, పర్సంటేజ్ ఇచ్చారు, నెంబరు పర్సంటేజ్, మళ్ళీ టోటల్ ఇచ్చారు, టోటల్ కి మళ్ళీ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేశారు. ఇలా చాలా రకాల ఇన్ఫర్మేషన్, చాలా విషయాలు మనం ఒక టేబుల్లో రాస్తున్నాం, దాన్ని మల్టిపుల్ రెస్పాన్స్ టేబుల్. ఓకే, సో మచ్ డిఫరెంట్ categorized information we are giving, that's why it is called multiple response table. Then miscellaneous table. These tables are used to present data other than frequency or percentage distribution, such as mean, median, mode, range, standard deviation, etc. Okay, not just giving the data, okay, like that is frequency or percentage, giving more information, that is mean, median, mode, range, SD, స్టాండర్డ్ డీవియేషన్. మనం వీటి గురించి తర్వాత నెక్స్ట్ క్లాసెస్ లో చదువుతాము. ఓకే, నెక్స్ట్ వీడియో వి విల్ సీ వాట్ ఈస్ మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్. So instead of just giving the frequency and percentage, miscellaneous tables will give data about the standard deviation, mean, median. See, you can see here
mean, median, mode, variance, standard deviation. That is also calculated and given in the table. Table is called miscellaneous when presentation of data cannot be classified under frequency distribution table. ఈ టేబుల్ ని మీరు ఎఫ్డి టేబుల్ అనలేరు, కంటిన్యూసీ టేబుల్ అనలేరు, మల్టిపుల్ రెస్పాన్స్ టేబుల్ కూడా అనలేరు. ఇది సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఎందుకంటే ఇందులో వేరే డేటా కూడా ఉంది కాబట్టి. సో ఇలాంటి టేబుల్స్ ని మీరు మిస్లేనియస్ డేటా టేబుల్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, నెక్స్ట్ graphic presentation of data. Till now we have seen the different types of tables. Okay, frequency distribution table, contingency table, multiple table, and miscellaneous tables. Next one is graphic presentation of data. That is presenting the data in graphic form. Commonly we are using graphs and diagrams for presenting the data of research studies, which include bar diagram. Various diagrams you can see. This is called bar diagram. Pie diagram. Pie is like this. This is pie chart. Pie diagram, histogram, frequency polygon, okay, bar graphs, okay, histogram, frequency polygon, line graph, and cumulative frequency curves. Okay, these are the frequency curves. By representing your data or result in this kind of graphic form, that is called as a graphic presentation of data. What are the uses? They give an overall view of the entire data. By just looking at the graph, you can easily read the data, what information you are going to tell us. For this, it will be helpful. They are visually more attractive than other ways of presenting data. ఒక టేబుల్ చూసేదానికన్నా ఇలాంటి గ్రాఫ్ లేకపోతే పై చార్ట్ చూస్తే మీకు ఈజీగా ఉంటుంది, అండర్స్టాండ్ చేసుకోవడానికి, ప్లస్ అట్రాక్టివ్ గా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ అట్రాక్టివ్ ఫార్మ్ వెన్ కంపేర్ టు టేబుల్స్. ఇట్ ఈస్ ఈజీ టు అండర్స్టాండ్ అండ్ మెమరైజ్, వెరీ ఈజీ టు రిమెంబర్ ఆల్సో. It facilitates comparison of data. Easily by seeing the graph or that pie chart, you can compare the data. Construction of a graphic diagram or the diagram. They must have a title. వీటికి కూడా టైటిల్ ఉండాలి. Proportion between width and height should be balanced. Width and height should be balanced. Selection of scale must be appropriate. The scale which you are selecting should be appropriate. Footnotes may be included whenever it is needed. Sometimes if it is needed, footnotes can be given. Types of diagrams and graphs. Types include bar diagram, pie diagram, histogram, frequency polygon, line graph, cumulative frequency curves. What is bar diagram? It is a convenient graphical device that is particularly useful for displaying nominal or ordinal data. Okay, manam types of data we have already seen, nominal or ordinal data. This type of data, if you want to tell conveniently, this graphical device, this bar diagram is very helpful. It is an easy method adopted for visual comparison of magnitude of different frequencies. చాలా రకాల ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ మీరు ఒక్క బొమ్మలో చూపించాలనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. ఓకే, బార్ డయాగ్రామ్ ఈస్ ది విజువల్ కంపారిజన్ అండ్ ద ఈజీ మెథడ్ విచ్ ఈస్ అడాప్టెడ్. Length of the bars drawn vertically or horizontally indicates the frequency of the character. ఈ ఒక్కొక్క బార్ ఎంత ఎత్తు ఉండాలి అన్నది, ఎత్తు పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి, దాట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది క్యారెక్టర్. అది ఎంత ఫ్రీక్వెన్సీ, ఎంత మంది, ఎక్కువ మందా తక్కువ అన్నది అది తెలియజేయడానికి మనకి బార్స్ బాగా ఉపయోగపడతాయి. ఇఫ్ ద బార్స్ ఆర్ ప్లేస్డ్ వర్టికల్లీ, ఇట్ ఈస్ కాల్డ్ వర్టికల్ బార్ చార్ట్. ఇఫ్ ద బార్స్ ఆర్ ప్లేస్డ్ హారిజాంటల్లీ, దే ఆర్ కాల్డ్ హారిజాంటల్ చార్ట్స్. వర్టికల్ లో హారిజాంటల్ గా ఉంటే దాన్ని బట్టి ఆ చార్ట్ కి పేరు ఉంటుంది. ఓకే, దీస్ ఆర్ ది వర్టికల్ చార్ట్స్. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ వర్టికల్ చార్ట్. If bars are like this direction, they are called horizontal bars. Here you can see marks obtained, number of students. Okay, number of students, total 10 students. In this highest, okay, 30 marks. 30 marks. Most of the students, 8 students have gained 20 marks. Okay, 2 students got 10 marks. 40 marks, 4 students got. Okay, like this data can be depicted in a graph. This is vertical graph. Points to remember: the width of the bar should be uniform throughout the diagram. So in this diagram, if you observe, bars are of same size, but length is different, higher. But the width of the bar, ఆ వెడల్పు అన్నది ఆ బార్స్ అంతా ఒకే డిజైన్ లో ఉండాలి, ఒకే సైజ్ లో ఉండాలి, బట్ ఎత్తు తగ్గు ఉండొచ్చు, ఎందుకంటే దిస్ ఇస్ వర్టికల్ రిప్రజెంటేషన్. The gap between the bars should be uniform. Okay, you can see here gap between the bars should be same. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఇది సేమ్ ఉండాలి, ఇది రెండు బార్ల మధ్యలో ఉన్న గ్యాప్. ఓకే, దిస్ షుడ్ బి సేమ్. బార్స్ మే బి వర్టికల్ ఆర్ హారిజాంటల్. టైప్స్ ఆఫ్ బార్ డయాగ్రామ్: సింపుల్ బార్ డయాగ్రామ్, మల్టిపుల్ బార్ డయాగ్రామ్,
proportion bar diagram. Simple bar diagram like this, very simple. Ice creams sold, okay, in which month? July month, higher number of ice creams are sold. Like this simple bar diagram it is. Multiple bar diagram. ఇందులో ఒకే మంత్ లో రెండు టైప్స్ ఆఫ్ బార్స్, టూ టైప్స్ ఆఫ్ బార్స్ యూ కెన్ అబ్జర్వ్ విత్ డిఫరెంట్ కలర్స్. ఓకే, దట్ ఈస్ 10, 20, 30. In this number of books, growth of Lisa's collection in this month, because two types she is showing here, books and CDs also. Okay, blue is CDs, red is books. Both sales, Lisa's collection. Okay, sales, how many books she purchased in bar diagram she has mentioned. More than one characteristic is mentioned here. Okay, ప్రపోర్షన్ బార్ డయాగ్రామ్. హియర్ ప్రపోర్షన్ ఒక్క బార్ లోనే 10% ఈ రంగు ఉన్న వాళ్ళు అంటే ఏంటి, ఇక్కడ ఏంటి, బ్లూ ఈజ్ గివింగ్ అప్టైనింగ్ ఎనర్జీ, అప్టైన్ కార్బోహైడ్రేట్, బ్రౌన్ ఈజ్ ఫర్ ఎనర్జీ అప్టైన్ ప్రోటీన్ అండ్ ఎనర్జీ అప్టైన్ ఫ్యాట్స్ 80%. వన్ బార్ ఇట్ సెల్ఫ్ ఇన్ విచ్ more than one component is explained. Okay, component or proportion bar diagram, proportion of energy intake. Okay, like this, 2 to 3 categories are explained in only one bar. This type is called as proportion bar diagram. Next one is pie diagram. It is another useful pictorial device for presenting the data. Pictorial, picture form lo పెట్టేదాన్ని pie diagram అంటారు. Total area of the circle represents the entire data under consideration. ఆ సర్కిల్ మొత్తం, పై డయాగ్రామ్ అంటే మొత్తం ఇలా సర్కిల్ లాగా వేస్తుంది. సర్కిల్, టోటల్ సర్కిల్ రిప్రజెంట్స్ ది ఎంటైర్ డేటా అండర్ కన్సిడరేషన్. టోటల్ యాంగిల్ ఆఫ్ ది పై డయాగ్రామ్ షుడ్ బి 360 degrees. Here you can see pie diagram or sector diagram. This total circle gives the whole population. In this, they are divided by using different colors. 29.7%. Okay, this is all other countries. This pie diagram tells us population of countries of European Union in 2007 by percentage. Okay, this is 29.7 all other countries. 16.6, okay, Germany, France 12.8, United Kingdom 12.3. Like this, with pie diagram you can clearly understand the percentages also. You will come to know with just one glance. Next one is histogram. It is the most commonly used graphical representation of grouped frequency distribution. Okay, that is histogram. Variable characters of different groups are indicated on horizontal x-axis, y-axis. మనకి జనరల్ గా గ్రాఫ్ లో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఉంటది కదా, వీటిలో ఎక్స్ యాక్సిస్ లో ఒక డేటా, వై యాక్సిస్ లో వేరే డేటా, అది పెట్టి యూ కెన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. బికాస్ ఎక్స్ యాక్సిస్ వన్ type of number of observation, other axis vertical line, y axis the other information you can. Okay, this is frequency and age, x axis and y axis. Okay, bar diagram. This type is called as histogram. Okay, so thanks for watching. Thanks for watching the video. So in this video we have seen about we have started with the statistics unit, statistics in nursing research. We have seen definition, biostatistics, uses of statistics, terminology about data, tabulation, this terminology we have seen, scales of measurement, 4 levels of measurement we have seen, types, descriptive statistics and inferential statistics. About tables we have seen parts of the table, types of the tables, frequency distribution tables, diagrams and graphs we have seen. Okay, in the diagrams, graphs, histogram, pie diagram, graphs, different types of graphs we have seen. Okay, this is about the first class on statistics in nursing research. Thank you. Like and subscribe to my channel for more videos. If you like the Telugu explanation, please tell in the comments. If you want more videos like this or you want only in English explanation, please comment in the comment section. Thank you.